ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వాగ్దానం. చూడండి, మనలందరినీ కూడా ఇలా ఉండమని మరి తన వాగ్దానం ద్వారా తెలియజేస్తున్నాడు. దేవుని కొరకు సహనముతో కనిపెట్టుకొని ఉండుడి అని దేవుని వాక్యము ఈ దినమున మనతో మాట్లాడుతున్నాడు. అది కీర్తనల గ్రంథము 40వ అధ్యాయం మరి 1వ లేఖనాన్ని మనం స్పష్టంగా చదువుతున్నాం. కీర్తనల గ్రంథము నుండి 40వ కీర్తన 1వ లేఖనం. చూడండి, మనము దేవుని కొరకు సహనముతో కనిపెట్టుకుంటున్నామా? ఏ దినమైనా మనము ఆత్మపరిచయం చేసుకోవాల్సిన అవసరం లేకపోలేదు. ఎప్పుడైతే మనం దేవుని కొరకు సహనముతో కనిపెట్టుకుని ఉంటామో అట్టి సహనము మనలో ఉండాలి. ఉంటే ఖచ్చితంగా దేవాతి దేవుడు మనకు సహాయం చేస్తాడు. మరి ఇట్టి సహనంతో మనం కనిపెట్టుకున్నాం నేల ఖచ్చితంగా దేవుడు మనకును మన కుటుంబములకు సహాయము చేయగలిగిన దేవుడు ఆయనే. మరి అలా ఉందామా? ఈ దినమన్నైనా అందరం తల్ల ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ ఉదయకాల సమయాన్ని ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని ఇదిగో ప్రభా మీ లేఖనముల ద్వారా మాకు అందిస్తున్నావు ప్రభా. ఈ వాక్యానుసారమైన జీవితాలు మీ ప్రియ విశ్వాసాలందరికీ దయచేయమని, మోకను దయచేయమని, క్రీస్తు యేసు నామమున మీ పాదముల దగ్గర మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకుంటూ అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము మా ప్రియ గొప్ప పర్లో